సార్ ఎలా ఉన్నారు? చాలా టెన్షన్గా ఉన్నాను. నీకు హైదరాబాద్ కమిషనర్గా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ పంపిస్తున్నాను. ఇమీడియట్గా వచ్చాయి. ఓకే సార్. హాయ్, బాగున్నావా? నీ పేరు తెలుసుకున్నాను, ఎక్కడుంటావో తెలుసుకున్నాను, ఏం చేస్తుంటావో తెలుసుకున్నాను. నీ పేరు చెప్పనా? చెప్పేస్తున్నా. చెప్పనా వద్దా? చెప్పు. అమ్మయ్యా, నీ మాట వినాలనుకున్నాను, వినేశాను. చూసావా నీతో ఎలా మాట్లాడిచ్చేశాను? హలో హలో, చెప్పరావి. రే, అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకున్నాను. పేరు వందన, ప్రస్తుతం సిటీ లైబ్రరీలో ఉంది. ఓకే. ఏంటి నీ పేరు చెప్పే లోపల ఫోన్ పెట్టేశావు? నీ పేరు చెప్పనా? ఏ తెలీదు అనుకుంటున్నావా? వందన పేరు బాగుంది. చూడడానికి ఎలా ఉంటావు? తెల్లగా అందంగా బానే ఉంటావా, లేదా నల్లగా సోర్పణకలాగా ఉంటావా? హలో, ఫోన్ చేసి మాట్లాడండి. ఎక్కడికి వెళ్తావు? ఎందుకు నన్ను ఇన్ని రోజుల నుంచి ఫోన్ చేసి ఏడిపిస్తున్నావు? నేనేం ఏడిపించలేదు. నా నంబర్ ఎలా సంపాదించావు నువ్వు? ఎక్కడ సంపాదించాను? నేనెవరో తెలుసా? తెలుసు, పోలీస్ ఆఫీసర్వి. నేనేం అంత అమాయకురాలు కాదు. తెలుస్తూనే ఉందిలే. ఎందుకు నన్ను రోజు ఫోన్ లో తెగ ఏడిపించేస్తున్నావు? ఊరికినే. మొన్న ఫోన్ లో నవ్వుతూ తెగ మెంటలెక్కిచ్చేసావు. ఏదో ఒకసారి నవ్వు. నువ్వు చాలా హాట్ రా బాబు. నువ్వు చాలా జాతర రా బాబు. ఎక్కడికి వెళ్ళావు? అన్నయ్య, అది ఫ్రెండ్. సర్లే, ఊరు నుంచి నాన్న నీకేదో పార్సల్ పంపించాడు, వెళ్ళి చూసుకో. ఏంటి అందరూ ఆశ్చర్యపోతున్నారా? అప్పుడెప్పుడో ఎలక్షన్స్ ముందు కనిపించిన ఈ భగవాన్ రాజు గెలిచాక మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాడని? గెలిచాక నాయకులు ప్రజల్ని మర్చిపోవడం సహజం, కానీ నేను అలాంటి వాడిని కాదు. అలా అని అప్పుడు చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఎలక్షన్లో నేను చేసిన హామీలు ఏవీ మర్చిపోలేదు. అవి తీర్చడానికే వచ్చాను. సరిగ్గా 6 నెలల్లో అన్ని పనులు పూర్తి చేస్తాను. రేపే ముహూర్తం. సారుకున్న ప్రాపర్టీలో 5% అమ్ముతూనే ఇంత డబ్బు వచ్చింది. టైం బ్యాడు. దోచుకున్న సొమ్ము పబ్లిక్కే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇంత ప్రజల సొమ్ము సార్ ఒక్కడే ఎలా దోచుకోగలిగాడు? కుదా మెహర్బాన్ అయితే గదా ఫైల్వాన్ అవుతా. అంటే పబ్లిక్ అవలగాలు అయితే గిటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారు. సార్, ఊరు వెళ్తున్నాను. ఈ టైంలోనా? నాన్నగారికి ఆపరేషన్. వారం రోజులు వచ్చేస్తాను. డబ్బులు ఏమైనా కావాలా? 1 lakh. త్వరగా వచ్చే. నాకిక్కడ మెంటల్ ఎక్కిపోతుంది. ఆ చంద్రగాడు గుర్తొచ్చినప్పుడల్లా కసా కసా పొడిచి పొడిచి చంపేయాలనుంది. సీఎంని చంపే ప్లాన్ ఎలా రికార్డ్ చేశాడు? ఆ చంద్రగాడి మనిషి ఎవడో ఇక్కడున్నాడు. సార్, బయలుదేరుతాను. త్వరగా వచ్చే.
నమస్తే సార్. రా కళ్యాణ్. నమ్మినందుకు సర్వనాశనం చేశాడు. కూల్ డౌన్ సార్. ఆ చంద్ర దగ్గర నుంచి నెగిటివ్స్ క్యాసెట్స్ తీసుకొచ్చే బాధ్యత నాది. చంద్ర, నేను విన్న న్యూస్ కరెక్టేనా? పట్నాయక్ ని మాకు ఇప్పుడే తెలిసింది. ఏంటి, ఎలా లీక్ అవుతున్నాయి మన ఇన్ఫర్మేషన్స్? ఏదో జరుగుతుంది మన వెనకాల. ఎవరో ఫాలో అవుతున్నారు. దేర్ ఇస్ సమ్ మిస్టరీ. మనం అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నాం. పట్నాయక్ని అండర్ గ్రౌండ్ చేసింది భగవాన్ రాజు. మనం వాడి కోసం వెతుకుతామని భగవాన్ రాజుకు తెలుసు. డెఫినెట్గా వాడి మనుషులు వాడి మీద మన మీద నిఘా వేసుంటారు. పట్నాయక్ని మనం ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు కానీ లేదా ఇక్కడి నుంచి పట్నాయక్ వెళ్తున్నప్పుడు కానీ భగవాన్ రాజు మనుషులు చూసుండొచ్చుగా. సార్, కొరియర్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి? వ్యాలంటైన్స్ డే గ్రీటింగ్. వందన పంపించిందా? అప్పుడే వ్యాలంటైన్స్ డే గ్రీటింగ్స్. నువ్వు బాగుపడవు. నా ప్రేమను సమాధి చేసి నీ ప్రేమకు పునాది వేసుకున్నావు. అంత బరువైన డైలాగులు అవసరమా? ఎసిడిటీ, కడుపు మంట. రే దాస్, ఇది చూసావంటే నీ గుండె చెరువు అయిపోతుందిరా. వీడిని ఎంతగా ప్రేమిస్తుందో తెలుసా? ఇంతగా ప్రేమిస్తోందంటరా. అలా చూడకరా బాబు, నా ప్రేమకు దిష్టి తగులుతుంది. హాయ్. థ్యాంక్స్. అందిందా? ఇప్పుడే. ఏంటి అంత పెద్ద గుండె పంపించావు? నేనంటే అంత ప్రేమ? అయితే ఓ ముత్తిచ్చే. ఏ సిగ్గులేదు? మగాడు సిగ్గుపడితే బాగోద్దు. ఎక్కడ కలుద్దాం? నీ వాలకం చూస్తుంటే ఏదో చేసేలా ఉన్నావు. నేను రాను. అయితే నేనే వస్తా మీ ఇంటికి. వద్దు నాయనా, నేనే వస్తాను. ఎక్కడ కలుద్దాం? ప్రగతి రిసార్ట్స్, బోట్ రైడ్. డోంట్ వరీ దాస్, ఈ రోజు ఎలాంటి వీక్ ప్రేమలైనా వర్కౌట్ అవుతాయి. విద్యతో నేను మాట్లాడతాను, మన ఇంటికి తీసుకొస్తాను. మీ ఇద్దరు ఇష్టపడితే ఓకే. మీ పెళ్లి మేం జరిపిస్తాం. తర్వాత వాళ్ళ నాన్న చచ్చినట్టు ఒప్పుకుంటాడులే. అవునరా దాస్, మీరిద్దరు స్ట్రాంగ్గా ఉంటే మిగతాది మేము చూసుకుంటాం. అలా చూస్తావేంట్రా? విడదీసిన పాపానికి కలపాలి కదా. ఓకే ఓకే, నేను ఇప్పుడే విద్యతో మాట్లాడతాను. ఓకే. ఏరా, లవ్లో పడితే అన్నం నీళ్లతో పాటు గన్ను కూడా మర్చిపోతారా? మా నాన్న సంగతి తెలుసుగా. మీ నాన్న సంగతి పక్కన పెట్టు. నీకు ఇష్టమా కాదా? నాకు ఇష్టమే, కానీ ఒకప్పుడు నక్సలైట్ అంటే. అదొకప్పుడు, ఇప్పుడు మారిపోయాడు కదా. ఏది? జర్మన్ మేడ్, చాలా స్మూత్గా ఉంటుంది. ఎలా ఆపరేట్ చేయాలరా దీన్ని? వెరీ సింపుల్. ఇదిగో, దిస్ ఇస్ మ్యాగజైన్. ఈ బుల్లెట్స్. లోడ్ ఇట్, కాక్ ఇట్, జస్ట్ ఎయిమ్ అండ్ గన్న గన్నమ్మో గన్న. అయ్యో విద్య, అది విద్య అపర్ణ వాటర్. విద్య విద్య విద్య, నువ్వు చెప్పింది అబద్ధం. మారిపోయాడని చెప్పావు, గన్ను పట్టుకొని తిరుగుతున్నాడు. లేదు లేదు, అలాంటిదే లేదు. అయ్యో ప్రామిస్, అలాంటిదేం లేదు. అభి అడిగితే చూపిస్తున్నా అంతే. జస్ట్ ఇలా. ఈ జన్మలు ఈ అమ్మాయి వీడిని ప్రేమించు. వందన, వచ్చేస్తున్నా. ఎంతసేపు? చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. 5 నిమిషాలు అక్కడ ఉంటా. ఓకే, త్వరగా రా ప్లీజ్. వందన, డామిట్యా, ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడే ఉండు. నీకు సెన్స్ ఉంటే ఇంతసేపు నన్ను ఇక్కడ వెయిట్ చేయించావు. ట్రాఫిక్ జామ్ అయితే నేనా దానికి కారణం? నా కారణాలు చెప్పొద్దు. ఈ రోజు కలవాలి, అందరూ వారం రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు తెలుసా. నీకు సరిగ్గా 5 గంటలకు గుర్తొచ్చుంటాను నేను.
హాయ్. హాయ్ అంకుల్. నువ్వేంటమ్మా ఇక్కడ? నేను ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. మీరేంటి ఇక్కడ? ఇంట్లో మా ఆవిడ సీరియల్స్ కూడా భరించలేక ఏదో చల్లగాలికి ఇలా వచ్చా. అవును, చంద్రాన్ అమృత్ అని ఫోన్ చేసావా? చేశాను. ఒట్టి వేస్ట్ క్యాండిడేట్. అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో అస్సలు తెలియదు. ఏం మా ఆవిడ ఏమన్నా మిస్బిహేవ్ చేశాడా? మామూలుగా బిహేవ్ చేయడమే రాదు, మళ్ళీ ఆ ఫేస్ కి మిస్బిహేవ్ కూడానా? ఫోన్లే, ముందుగానే తెలుసుకున్నాం. మాట్లాడు, పర్వాలేదు. వేస్ట్ ఫోన్. వేస్ట్ ఫోనా? ఎవడో పోకిరి వెధవ ఫోన్ చేసి విసిగిస్తున్నాడు. ఈసారి ఫోన్ రాని వాడిని కడిగేస్తాను. వాడే చచ్చిపోయాడు నా చేతిలో. ఎవరుకున్నావురా? చంపేస్తాను అనుకుంటున్నావు? మొక్కలు చేసేస్తా. ఒక ఆడపిల్ల ఏడిపించడే సిగ్గు లేదా నీకు? నీకు దమ్ముంటే నా ఎదురుగా రారా, రా. నేను చంపి నీ తద్దినం పెడతాను. నీ పిండం కాకులకు కాదు, పందులకు పంచి పెడతాను. ఈ అమ్మ వెనకాల ఎవరో లేరనుకుంటావేట్రా? కొండంత అండగా నేను ఉన్నాను రా. చూపిస్తాను రా. బాబాయ్ భయపడిపోయాడు. బాబాయ్ వరసలు కలుపుతున్నాడు. ఎవడరా నీకు బాబాయ్? పిరికి పంద. బాబాయ్, మావయ్య అని వరసలు కలుపుతావురా? నీకు దమ్ముంటే నీ అడ్రస్ ఎక్కడో చెప్పరా, నేను వస్తాను నీ దగ్గరికి. చిన్నప్పుడు జిమ్కి వెళ్ళి బాడీ రాయి. భయపడి ఫోన్ పెట్టేశాడు. ఇంక ఈ జన్మలో చేయడు. థ్యాంక్స్. నేను చేయలేని పని మీరు చేశారు. నేనంతే, యాంగ్రీ బోల్డ్ మ్యాన్. ఏం బాబాయ్ ఇక్కడ ప్రత్యక్షమయ్యో? నేనంతే, ఆపద్ బాంధవుడు టైప్. సరే గానీ ఈ అమ్మాయి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వట్లేదంటే ఈ అమ్మాయి తగ్గ ఫీల్ అయిపోతుంది. పోన్లే, ఇప్పుడు చెప్పమ్మా. థ్యాంక్స్. థ్యాంక్స్. ఇదిగో ఈ అమ్మాయి పేరు వందన. అమ్మ వీడు తెలుసు, చంద్ర, పోలీస్ ఇన్స్పెక్టర్. ఏ ఏరియాకి? గాంధీనగర్. అక్కడ ఉన్నది మన ఆఫీస్ కదా. బాబాయ్తో తిట్టించావు, కోపం తగ్గిందా? నేను ఎప్పుడు తిట్టాను? ఇందాక ఫోన్ లో. తిట్టింది రౌడీని కదా? కాదు, చంద్రన్. వెళ్దామా? షా. పరిచయం లేదన్నావు, ఇప్పుడే చేశారుగా. ఎందుకు నన్ను ఇలా ఎదవం చేసావు? నేను చేయలేదు, నువ్వే అయ్యో. అయితే పర్వాలేదు. గుండె నొప్పి సార్? మీకు రాదు సార్. గ్యాస్ ఎక్కువనే చెస్ట్ పెయిన్ వస్తుంది సార్. రాజకీయ నాయకులు హామీలు ఇస్తారు, కానీ ఆచరణలో పెట్టేది తక్కువ. దీనికి భిన్నంగా మంత్రి భగవాన్ రాజు హామీలు నెరవేర్చే క్రమంలో స్కూళ్లు, హాస్పిటళ్లు, రోడ్లు వేయిస్తూ గొప్ప నాయకుడని అనిపించుకుంటున్నారు. ప్రజలు ఆనందంతో మంత్రి భగవాన్ రాజు కోసం ప్రత్యేక పూజలు జరిపిస్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా సంతోషం అమ్మా. మేము చాలా రోజుల తర్వాత పండగ బాగా జరుపుకున్నాం సార్. ఇదంతా అద్దం పేపర్. అద్దం పేపర్ లో బ్యాంక్ స్కామ్ గురించి ఎప్పుడైతే రాశారో అంతా పరిగెత్తుకొచ్చి మరీ పనిచేస్తున్నారు బాబు. ఓకే, నమస్తే అండి. మంచిది బాబు. ఏంటి అందరూ అద్దం పేపర్ గురించి తెగ పొగుడుతున్నారు? ఆ పేపర్ వాడు నీకు ఫ్రెండా? ఆ జనాలందరూ నీకు చెప్తున్నారు. ఏంటి అద్దం పేపర్ గురించి నీకు తెలీదా? ఎందుకు తెలీదు? నాకు బాగా తెలుసు. ఎవరు? అద్దం పేపర్ ఎండి. ఓహో, నీకెలా తెలుసు? నా ఫ్యాన్. ఎంత వయసు ఉంటుందో? 50 ఏళ్ళు ఉంటాయి. అతని పేరు చంద్రశేఖర్. అందరూ ఆయన్ని చంద్ర అని పిలుస్తారు. నీ పేరే. రేపు నాకు కల్పిస్తావా? ఏంటి ఆయన అంటే అంత క్రేజ్? సర్లే, రేపు చూద్దాం. బాయ్. చంద్రాన్ని చంపడానికి మనిషి దొరికాడు సార్. వాడిని చంపితే నే చేస్తాను. ప్రూఫ్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, పిఎంకి వెళ్ళిపోతాయి. అది మీరు కానీ మీ మనుషులు కానీ చంపితే లింగంగౌడి చెల్లెలు వందన, చంద్ర ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. లింగంకి తెలిసిందంటే మెంటల్ ఎక్కి చంద్రాన్ని అడ్డంగా నరికేస్తాడు. పర్సనల్ డ్రైవర్ వల్ల చంద్ర చచ్చాడని వాడి మనుషులు అనుకుంటారు. నా మీద ఎలాంటి అనుమానం రాదు. చంద్ర, ఎల్లుండి నేను మా ఊరు వెళ్తున్నాను. ఏంటి సడన్ గా? మా అమ్మా నాన్నలతో మన పెళ్లి విషయం మాట్లాడడానికి. అవును, ఇక్కడ మీ అన్నయ్య ఉన్నాడు కదా, అతని పేరేంటి? కోట్లింగం. మన సంగతి చెప్పావా? లేదు. ఏ? మా అన్నయ్యకి పోలీసులు అంటే ఇష్టం ఉండదు, ఒప్పుకోడు. నీ పోలీసు అని కాదు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి మా అన్నయ్యకి అబద్ధం చెప్పమంటావా? లేదు, నేను నిజమే చెప్తున్నాను. హే, ఇటేటు? అద్దం ఆఫీస్కి. ఎందుకు? చంద్రాన్ని కలవటానికి. ఓ, ఎండి చంద్రశేఖర్నా? ఇప్పుడు కుదరదు. చంద్ర, నా మాట విను ప్లీజ్. అపాయింట్మెంట్ లేకుండా వెళ్తే ముసలోడు చిరాకు పడతాడు. ఇస్తేనే కలుద్దాం, లేకపోతే వెళ్ళిపోతుందా? ప్లీజ్, నేను చెప్పేది విను. రేపు ట్రై చేద్దాం. అబ్బో, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది నీకు. ఆఫ్ కోర్స్. ఎండి రూమ్మేట్? ఎండి. మళ్ళీ షాక్ ఇవ్వడానికి వచ్చావా? నువ్వు ఇక్కడే ఉండు. సారీ అంకుల్, అప్పుడేదో అలా అయిపోయింది. మీరు నాకు హెల్ప్ చేయాలి. చంద్ర గారిని నాకు పరిచయం చేయండి. మళ్ళీ షాక్.
ఆల్రెడీ పరిచయం చేశాను కదా. ఈ చంద్రన్ కాదు, చంద్రశేఖర్ని. ఆడేవాడు. దీనికి ఎండి. దీని ఎండి చంద్ర కదా. కరెక్ట్. ఆ చంద్ర మీకు తెలుసా? తెలుసా అంకుల్? తెలుసు. అతని రూమ్ ఇక్కడ. అక్కడ. చంద్ర, నువ్వు ఆ రూమ్ లో కూర్చో, నేను ఎప్పుడే వస్తాను. అవును అంకుల్, మీరు నాకు ఇంకో హెల్ప్ చేయాలి. చంద్ర గారిని నాతో పరిచయం ఉన్నట్లు మన చంద్ర ముందు మాట్లాడమని చెప్పాలి. ఈ చంద్ర ముందు ఆ చంద్రనా? కాదు, ఆ చంద్ర ముందు ఈ చంద్రని. షాక్ మే షాక్లు ఇస్తున్నాం. ఏదో ఒక చంద్రాన్ని కలుద్దాం పద. ఆహా, ఆ చంద్రని ముందు కలుద్దాం. అద్దం పేపర్ ఏమిటి చంద్ర గారు? మీ ముసలాయనిడిగో. ఏమైంది వందనా? వందనా ఆగు. ఏమైంది వందనా?